హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు మ్యాన్హాటన్ రెసిడెన్సీ కొంపల్లి అని ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఇదివరకు ఆల్రెడీ దీన్ని చేసాము, కాకపోతే అప్పుడు అది మిడిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడైతే కంప్లీట్ అయిన ప్రాజెక్టు. దాని విశేషాలు ఏంటో చూద్దాం. ఇది కొంపల్లి టు బొల్లారం రోడ్లో ఉంటుందండి. ఇట్స్ హార్డ్లీ 2.5 కిలోమీటర్స్. మీ మ్యాప్లో క్లియర్గా చూడొచ్చు. మనం కొంపల్లి టు బొల్లారం రోడ్ వెళ్ళినప్పుడు 2.5 కిలోమీటర్స్ అండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఇది నారాయణ స్కూలు, రైట్ సైడ్ ది మేజర్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇది దాటుకుని ముందుకెళ్తే తాజా టిఫిన్స్, బస్ స్టాప్, తర్వాత రైల్వే స్టేషన్, ఇంకా చాలా చాలా అంటే చాలా మంచి లొకేషన్లో ఉందండి. మీకు అన్నీ దగ్గరగా ఉన్న మంచి ప్లేస్ ఇది. సో ఇప్పుడు మీరు ఆ గూగుల్ మ్యాప్స్ చూసినట్టయితే కనుక దాని ప్రకారం నేను మీకు చూపెడుతున్నాను రైట్ నౌ ఎలా ఉంది ఏంటి అని. సో ఈ కన్స్ట్రక్షన్ అయితే మీ గూగుల్ మ్యాప్స్లో ఇంకా అప్డేట్ అవ్వలేదండి. రైట్ నౌ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మీరు రైట్ నౌ చూసేది ఇది 267 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన అపార్ట్మెంట్ అండి. ఇది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అండి. ఓన్లీ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. 4కి ఒకటే ఫ్లాట్. ఎంత స్పేషియస్గా ఉందో మీరే చూడొచ్చు. పార్కింగ్ కూడా. ఈ మెయిన్ గేట్ వచ్చేసి కూడా ఆటోమేటెడ్ మెయిన్ గేట్ అండి. మీకు రిమోట్స్ కూడా, ఇది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, మీకు రిమోట్స్ కూడా ఫ్లాట్కి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ మొబైల్ కూడా దాన్ని ఇంటిగ్రేటెడ్ చేసిస్తారండి. ఇది కూడా ఇంక్లూడ్ ఎమ్యూనిటీస్లోనే ఉంది. ఈ గ్యాస్ సిలిండర్స్ ఇవి కూడా మీకు కిందే ఉంటాయండి రైట్ నో. అంటే అన్నీ దాని గురించి నేను డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. 130 స్క్వేర్ ఫీట్ బాల్కనీ నుంచి మనం ఎంటర్ అవుతున్నామండి. అయితే గోల్డ్ 04 మీరు చూడొచ్చు. అది మీరు కనపడేది ఏదైతే ఉందో అది స్మార్ట్ లాక్ అండి. స్మార్ట్ లాక్ అది కూడా ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్లోనే ఉందండి. మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపించడం జరిగింది ఇదే వీడియోలో. సో అంటే నైట్ మీకు ఆ లుక్ ఎలా ఉంది అనేది కూడా చూపించడం జరిగింది. సో మీరు చూస్తున్నారండి ఇప్పుడు నైట్ వ్యూలో వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో ఈ ఫ్లాట్లో ఎక్సెప్ట్ ఫర్నిచర్ తర్వాత ఆ లైటింగ్ ఏదైతే కాస్ట్ అది తప్ప మిగతావన్నీ ఇంక్లూడ్ ఎమ్యూనిటీస్లో ఉన్నాయండి. కనపడే దేవుడి పూజా మందిర్ ఏదైతే ఉందో అది సొంతంగా చేయించుకోవాలి. అది కూడా అది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్లో కాదు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు అలా చేయించుకోవచ్చు అది. సో చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఆ కలర్స్ ఎవరో చూస్ చేయలేదండి, వీళ్ళే బిల్డర్సే చూస్ చేసి ఇచ్చారండి. కలర్స్ కూడా వాళ్ళే చూస్ చేశారు, వాళ్ళే రికమెండ్ చేశారు. దే డిడ్ంట్ ఫోర్స్ ఇట్, దే రికమెండెడ్. సో ఎంత బాగున్నాయో చూడండి మీరు. సో ఇది మొత్తం 1910 ఎస్ఎఫ్టీ అండి. 1910 ఎస్ఎఫ్టీ, 3 బెడ్రూమ్. ఈ 3 బెడ్రూమ్లకు కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చినాయండి. 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. సో ఎంత స్పేషియస్గా ఉందో మీరే చూస్తున్నారు. మీకు బయట కనపడిన బాల్కనీలో ఫాల్స్ సీలింగ్ దగ్గర నుంచి ఆర్ ఫాల్స్ రూఫింగ్ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ టాయిలెట్స్ వరకు కూడా అన్నీ ఇంక్లూడెడ్ అండి. మొత్తం అంటే A to Z ఫాల్స్ రూఫింగ్ ఉందండి. టోటల్ ఫ్లాట్కి ఫాల్స్ రూఫింగ్ ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఆ బాత్రూమ్స్ కూడా సెన్సర్డ్ అండి. ఇట్స్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. మళ్ళీ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్లోనే ఆ బాత్రూమ్ కూడా సెన్సర్ చేయడం జరిగింది. మీకు పూర్తిగా నేను ఏదైనా మిస్ అయిన ఉంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే నేను ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఫుల్ ఎమ్యూనిటీస్ గురించి కూడా నేను మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.